ప్రకాశం జిల్లా కనిగిరిలో సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ విశ్రాంత ఉద్యోగి మోసపోయాడు. కనిగిరిలో నివాసముంటున్న విశ్రాంత ఎంఈఓ బ్రహ్మారెడ్డికి గత నెల 17వ తేదీన సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. పోలీసులమని చెప్పి వాట్సాప్ మెసేజ్లు పంపించారు. ఢిల్లీలో అరెస్టైన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేస్తున్నామని బెదిరించారు. 17వ తేదీ నుంచి 29వ తేదీ ఫోన్లో హింసించారు. మానసిక శోభకు గురైన బ్రహ్మారెడ్డి దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. చివరకు పలు విడతలుగా 36 లక్షల వరకు నగదును వారు చెప్పిన అకౌంట్లకు పంపించారు. చివరగా ఫైల్ చేసేందుకు 90,000 రూపాయలు కావాలని అడగ్గా వారి వద్ద నగదు లేక పెద్ద కుమారుణ్ణి అడిగారు. అతను ఇది సైబర్ మోసమని గ్రహించి తండ్రిని అప్రమత్తం చేశారు. వెంటనే బ్రహ్మారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న నగదుతో పాటు తెలిసిన వారి వద్ద కూడా నగదును తీసుకువచ్చి పలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలు ఖాతాలను స్తంభింపచేశారు. ఓ ఖాతాలో 6 లక్షల వరకు, మరో దానిలో 49,000, ఇంకో ఖాతాలో 50,000 వరకు హోల్డ్ చేశామని పోలీసులు తెలిపారు. మొదటి రోజే మాకు బెంగళూరు నుండి శివప్రసాద్ అనే ఎస్ఐ గారు ఫోన్ చేసి మీ మీద ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ వాట్సాప్ మెసేజెస్ పెట్టారని చెప్పేసి మాకు వాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి మమ్మల్ని బెదిరించారు. మీ మీద ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి సదాత్ ఖాన్ కేసులు ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పిల్లలు చుట్టూ ఉండే సమాజం ఏ విధంగా బాగా అని చెప్పి టార్చర్ పెట్టారు. మేము దానికి భయపడి వాళ్ళు నేషనల్ సీక్రెట్ అని మమ్మల్ని ఎవరికి చెప్పకుండా రోజు వీడియో కాల్ చేసి మమ్మల్ని 28వ తేదీ వరకు ఈ విధంగా కొనసాగించారు. ఆ మొదటి రోజే మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా ఆ టార్చర్ తట్టుకోలేక మేము ఇద్దరం కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం సార్. 28 రాత్రికి మా పెద్ద అబ్బాయికి బెంగళూరులో డబ్బులు పంపమని అడిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుని వెంటనే ఈ సైబర్ క్రైమ్ అని చెప్పేసి వాళ్ళు 29వ తేదీ వచ్చి పోలీసు వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయమని చెప్పి సార్ గారిని వేడుకోవడం జరిగింది. ఎంత అప్రమత్తం చేస్తున్నా సరే పబ్లిక్లో అవేర్నెస్ రావట్లేదండి. ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించి పబ్లిక్ అందరూ అవేర్నెస్గా ఉండాలా. ఎలాంటి భయభ్రాంతులకు గురికాకూడదు. ఎవరన్నా సరే మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా, భయపెట్టినా, పోలీస్ అని చెప్పి పేరు వాడినా భయపడొద్దు. ఫోన్ ద్వారా ఎవరిని అరెస్ట్ చెయ్యరు, అలా చేయకూడదు కూడా. అలా చేస్తే ఎవరన్నా ఫోన్ చేస్తే అది ఫేక్ కాల్ లాగానే మీరు అభిప్రాయపడాలా. వాళ్ళు మోసగాళ్ళు, సైబర్ నేరస్తులు. ఎవరు మోసపోవద్దండి. ఎవరు కూడా భయానికి లోను కావద్దు. వెంటనే లోకల్ పోలీస్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.